రేవంత్ కిషన్ రెడ్డి బ్రదర్స్ అంటూ టీవీ9 క్రాస్ ఫైర్ లో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే వికసిత్ భారత్ కు అడ్డుపడుతున్నాయంటున్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ఈ రాష్ట్రంలో నేను ఒకటే అడుగుతా ఉన్నా, వాళ్ళిద్దరు ఎందుకు బ్రదర్స్ అన్నానంటే, సికింద్రాబాద్లో పెట్టిన క్యాండిడేటు, కాంగ్రెస్ పెట్టిన క్యాండిడేటు ఈ రోజు వరకు ఆయన గడప దాటట్లేదు. 15 రోజులైంది. దానం నాగేందర్. కరీంనగర్లో క్యాండిడేట్ డిక్లేర్ చేయకుండా రేవంత్ రెడ్డి గారు ఇంకా గట్టిగా పట్టుకున్నారు. ఎందుకు? బండి సంజయ్ని గెలిపించాలా. అదేవిధంగా మీరు చూసినట్టయితే చేవెళ్లలో ఈరోజు ఇటు రంజిత్ రెడ్డి ఇక్కడ పట్నం మహేందర్ రెడ్డిని తీసుకొచ్చి ఆయన తీసుకెళ్ళి అక్కడ పారేసి ఈయనని ఇక్కడ తెచ్చి అక్కడో డమ్మీ ఇక్కడో డమ్మీ అయిపోయారు ఇద్దరు ఈరోజు. అది పరిస్థితి. ఎందుకంటే అక్కడ బీజేపీకి అడ్వాంటేజ్ రావాలని. దాంతోపాటు ఆదిలాబాద్లో మీరు చూడండి ఏం జరుగుతుంది. నిజామాబాద్లో ఎక్కడ చూస్తే అక్కడ ఇవాళ రేవంత్ రెడ్డి గారి వ్యవహారం ఎట్లుందంటే, రేపు ఎట్లాగూ నేను బీజేపీలో పోతాను కదా, ఇక్కడ 4-5 ఎంపీలను గెలిపించుకోవాలన్న తాపత్రయం కనబడుతుంది నాకైతే. ఎందుకంటే ఆయన పెట్టిన అభ్యర్థులు కానీ, ఆయన నిలుపుతున్న వాళ్ళు కానీ, డమ్మీ అభ్యర్థులు కానీ మీరు గమనిస్తే, ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా ఐవీఎఫ్ లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ కలవండి. మాతృత్వం కల్లా నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి. అచ్చంగా ఇద్దరు కిషన్ రెడ్డి గారు ఆయన మాట్లాడుకొని అండర్స్టాండింగ్ లో పెట్టినట్టు కనబడుతుంది తప్ప వేరేది కాదు. మీరు ప్రజల దృష్టిని మళ్లించడానికే బీఆర్ఎస్ లేదా ఇవాళ కాంగ్రెస్ ఒక చీకటి ఒప్పందంలో భాగంగా ప్రజల దృష్టి మళ్లించడానికి బీజేపీని నేరుగా ఎదుర్కోలేక కాంగ్రెస్ పార్టీ ఈ కుతంత్రాలు పడుతున్న విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించారు. కాబట్టి అత్యధిక సంఖ్యలో హైయెస్ట్ ఇవాళ పార్లమెంట్ సీట్లు బీజేపీ కైవసం చేసుకోవడం కూడా ఖాయమని తెలంగాణ ప్రజలు ఈ రెండు పార్టీల యొక్క ద్వంద్వ నీతిని గమనించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను.